ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ మరి బాగున్నారని, ఆయుర ఆరోగ్యాలతో దేవుని కృపలో మీరు ఎదుగుతున్నారని, వర్ధిల్లుతున్నారని మరి నేను విశ్వసిస్తూ అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుడు ప్రతి దినము తన మాట ద్వారా లేదా ఆ పాట ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. నేను కూడా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి పరిచయను ఆదరించండి, ప్రోత్సహించండి. అనేకులకు ఈ కార్యక్రమాలు షేర్ చేసి మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు కావాలని ప్రభువు నామములో తెలియపరుస్తూ ఉన్నాను. ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో కింద భాగంలో నేను చదువుతా ఉన్నాను. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. పిల్లరా, మరి దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాట, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. అవునండి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనకు ఎలాంటి ఆరోగ్యము కలగదు, ఎలాంటి బాధ నుంచి మనం విడుదల పొందలేము. తర్వాత ఆయన మన గాయములను మానపకపోతే సమాజంలో మనకు ఎదురయ్యే ఎదురు దెబ్బలు, కొంతమంది మనుషులు నష్టపరుస్తూ ఉంటారు, కురింగిపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాం, బలహీనపడిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన ఇరుగు పొరుగు వారు మనం మాట్లాడుతున్న మాటలను బట్టి చాలా కురింగిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ గాయములను కట్టుదును. ఎప్పుడైనా ఆలోచన చేసామా? సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి మనకు తగిలిన గాయము గురించి మనం బాధపడుతూ ఉంటాం. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు, నేను నీ కొరకు గాయపరచబడ్డాను అని. మనకైన గాయములను బట్టి మనం బాధపడటం కంటే యేసయ్య మన కొరకు పడినటువంటి గాయములు, పొందినటువంటి శ్రమ మనం జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. దేవుని వాక్యములో యేసుప్రభు వారి గురించి ఈ మాటలు రాయబడినట్లు మనకు తెలుసు. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడయ్యా అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మనకెదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకైన గాయములను బట్టి మనం బాధపడుతూ అన్నపానీయాలు మానేసి దుఃఖిస్తూ ఇంట్లో కూర్చొని వేదన చెందుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఎంత గాయపడ్డాడు. పిల్లరా, మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనుషులు అన్నాక గాయపరుస్తూనే ఉంటారండి, కానీ గాయములను కట్టేవాడు దేవుడు, గాయముల నుంచి విడిపించేవాడు దేవుడు. కొన్నిసార్లు మన హృదయానికైన గాయం కదా, గుండె కోత అనేది చాలా మరి బాధతో కూడినటువంటి వ్యవహారం. ఆ బాధలో ఉన్న వారికి అది అర్థమవుతుంది. చాలామంది మనుషుల ద్వారా, లోకంలో ఉన్న ప్రజల ద్వారా, వారి మాటల ద్వారా విసుగు చెంది మనకి సంబంధం లేని మాటలు మనం అనిపించుకుంటున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, అవి మనలే అని, మన కోసమని మనం వింటున్నప్పుడు నిజంగా ఎంత హృదయం వేదన చెందింది, ఎంత గుండె బరువెక్కింది, ఎంత గాయపరచబడతాం. అలాంటి పరిస్థితుల్లో ఉండి కొంతమంది బాధపడతా ఉంటారు. కానీ ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీకైన గాయము కంటే కూడా నేను నీ కోసం పొందిన గాయములు చాలా గొప్పవి. ఎందుకంటే నీ కొరకు నేను పొందిన గాయములలో స్వస్థత ఉన్నది. ఆ గాయములు, నేను పొందిన గాయములలో నీకు స్వస్థత ఉన్నది, నీకు ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి నీవు పొందిన గాయముల కంటే నేను నీ కొరకు పొందిన గాయముల గొప్పవి, శ్రేష్టమైనవి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులను చూసి వాళ్ళన్న మాటలను బట్టి కురింగిపోవద్దు. ఒకవేళ గాయపరిచే ఉంటారు. అవును, 147వ కీర్తనలో 3వ వాక్యంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. సమాజంలో నువ్వు గాయపరచబడి ఉన్నావా? నీ ఇంట్లో ఉన్న మనుషుల ద్వారా నువ్వు గాయపరచబడి ఉన్నావా? నీ చుట్టుపక్కల ఉన్న ఆ సమాజం ద్వారా నువ్వు గాయపరచబడి ఉన్నావా? నువ్వు పనిచేస్తున్న అటువంటి చోట నువ్వు గాయపరచబడి ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేసే చోట గాయపరచబడి ఉన్నావా? నీవు ఏ తప్పు లేకుండా మరి చేయలేని నేరం నీపై మోపబడినప్పుడు నువ్వు గాయపరచబడి బాధపడుతున్నావా? ఈ మాటలు నీ కోసమే.
నీవు పొందిన గాయముల కంటే, నీకైనా నాకైనా గాయముల కంటే యేసు ప్రభు వారు మన కొరకు గాయపరచబడ్డాడు. చూసావా? అది చాలా శ్రేష్టమైనటువంటి పని, చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ మన కొరకు ఆయన గాయపరచబడటం. కాబట్టి నీ గాయములను కట్టువాడు ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. నువ్వే పరిస్థితుల్లో నీకు ఎదురైన ఎదురు దెబ్బలను బట్టి గాయపరచబడి గుండె చెదరిపోయి నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా నీ జీవితంలో మరి నలిగిపోతా ఉంటే దేవుని మాటగా ఈ మాట తీసుకొని దేవుని ఒక మాట అడుగు. దేవా, నా గాయములను కట్టయ్యా. నేను పొందిన గాయముల కంటే ఈ సమాజంలో నా కోసం నువ్వు పొందిన గాయములు గొప్పవి కదా. నీ గాయములను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ గాయముల ద్వారా నాకు స్వస్థత వస్తుంది, నీ గాయముల ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది. నా గాయములు నన్ను కృంగదీస్తూ ఉంటే, నాకైన గాయములు నన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా చేస్తాయి. ఆ కృంగదలతో తొలగించి నీ గాయాల వైపు చూసే కృప ఇవ్వని దేవుణ్ణి అడుగు. తప్పకుండా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ గుండె చెదరిపోయిన స్థితిలో ఉన్నావా? బాధను అనుభవిస్తూ ఉన్నావా? గుండె పగిలిన స్థితిలో ఉందా? గుండె కోతతో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. అయ్యా, ప్రభువు సహాయం చేయగలవాడు. గుండె చెదరిన వారిని బాగు చేసి వారి గాయములను కట్టువాడు. నేను ఆ గాయములు కడతాడు ఆయన. తెలుసో తెలియకో, లేకపోతే కొన్ని విషయాల్లో నువ్వు కొంతమంది మనుషుల మధ్యలో ఇరుక్కుపోయి నలిగిపోతూ గాయపరచబడి ఉంటావు. వారు నిన్ను గాయపరిచి ఉంటారు తెలియకుండా. ఏం పర్లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి నువ్వు ఎక్కడుండి, ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ గాయములను కట్టువాడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయవాడు, నీకు స్వస్థత కలుగు చేయగలవాడు అని నువ్వు విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేయి. తప్పకుండా ప్రభు కృప నీ మీద ఉంటుంది. ప్రభు కృప నీకు తోడై ఉంటుంది. నువ్వు లేపబడతావు, ఆశీర్వదించబడతావు. ఇప్పుడున్న నీవు కలిగి ఉన్న స్థితి, ఆ స్థితి స్థిరమైంది అనుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి నువ్వు ఒడ్డెక్కుతావు. తప్పకుండా నువ్వు లేవనెత్తబడతావు, ఆశీర్వదించబడతావు. నమ్ము దేవుని మాట, ఎలుగెత్తి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మొరపెట్టు, కనిపెట్టుకో, నిరీక్షణతో ఎదురుచూడు. దేవుని దగ్గరికి వస్తున్న నీకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థిస్తున్న నీకు ఒక నిరీక్షణ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎక్కడ సన్నగిల్లే ప్రయత్నం చేయొద్దు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు తన మాటలు ఆశీర్వదించును గాక.